హరి ఓం అస్మద్గురుభ్యో నమః. సప్తప్రాకారమధ్యే సరసితముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతరఫణిరాడ్పోగపర్యంకభాగే నిద్రాముద్రాభిరామం కటినికటశిరఃపార్శ్వవిన్యస్య హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాణ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్నవిభూషితం సంపత్కుమారసచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో నేడు 16వ రోజు. ఇప్పటి వరకు కూడా 10 మంది నిద్రిస్తున్నటువంటి గోపికలను మేల్కొల్పారు గోదాదేవి అందరూ కూడా. తర్వాత ఏం చేయాలి? అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలండి? ఆచార్యుని యొక్క కులానికి వెళ్ళాలి. అప్పటి ఆచార్యులు ఎవరు అంటే, ఆనాడు నందవ్రజంలో నందగోపుడు ఆచార్యుడై ఉండటం చేత అందరూ కలిసి నందగోపుని యొక్క వ్రజానికి వెళ్ళినారు అని మనకు తెలుస్తుంది. ఈనాడు కూడా వీరందరూ కలిసి నందగోపుని యొక్క భవనానికి చేరారు. ఎవరు చేరారండి? ఈ 10 మందేనా? ఈ 10 మందే కాదు, ఆ నందవ్రజంలో కృష్ణ పరమాత్మ అనుభవ యోగ్యత కలిగినటువంటి వారిని అందరినీ కూడా కలుపుకొని మేల్కొలిపి ఆ భవనానికి వచ్చారు వీళ్ళంతా కూడాను. అంటే కేవలం గోదాదేవి ఒకటే వచనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి పరమాత్మను పరిణయమాడినట్లుగా మనం భావించకూడదు. కృష్ణ పరమాత్మను పొందాలి అనేటువంటి భావన కలిగినటువంటి వారందరూ కూడా అనుసరించి ఆచరించేది కాబట్టే ఆ భావనతో మనం అందరం కూడా దానిలో అనుసరిస్తున్నాము అనేటువంటి భావన కలగాలి. గోదాదేవి అనుసరించింది, మనం ఆచరిస్తూ ఉన్నాం. అనుసరించటానికి ఆచరించటానికి కొద్దిగా తేడా ఉంది. ఆమె మనఃపూర్వకంగా పరమాత్మను నిర్బంధించి మేల్కొలిపి మేము నీవారమే అని చెప్పింది. మనము అలా చెబుతున్నాం, కానీ ఆమె మాటకి మన మాటకి కొంచెం తేడా ఉంటుంది. మనది అనుకరణ, ఆమెమో ఆచరణ. ఆమె ఆచరించి చూపించిందన్నమాట. చూపించింది కాబట్టే కలియుగంలో అర్చారూపంలో ఉన్నటువంటి రంగనాథస్వామిని ఆమె గారు పరిణయమాడిందనమాట. మనం ఆమె చేసినటువంటి వ్రతాన్ని అనుసరిస్తూ మనమంతా కూడా ఆ ఫలితాన్ని పొందించు అని మన ఆచార్యులని, మన భాగవతులైనటువంటి పెద్దలందరినీ కూడా ప్రార్థించే ప్రయత్నం మనమంతా కూడా చేస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి వీరందరూ కలిసి ఎక్కడికి వచ్చారు? నందగోపుని యొక్క ద్వారసీమకు వచ్చారు. ఆ ద్వారసీమ దగ్గర కాపలా ఉన్నటువంటి భవన పాలకుణ్ణి, అలాగే ద్వారపాలకుల్ని ఇద్దరిని కూడా అభ్యర్థించి లోనికి వెళ్ళటానికి వీరందరూ కూడా అనుజ్ఞను పొందటానికి ప్రయత్నం చేసేటువంటి విశేషం ఈ పాసురంలో మనకు కనిపిస్తుందన్నమాట. తిరుప్పావు ఒక విలక్షణమైనటువంటి విశేషం అన్నమాట. మనం కలియుగంలో అర్చామూర్తిలో ఉపాసన చేస్తూ విభవావతారాల్లో ఉన్నటువంటి స్వామి యొక్క అవతార విశేషాలన్నింటినీ కూడాను మననం చేసుకుంటూ అంతర్యామిని మనం మేల్కొల్పే ప్రయత్నం చేసేటువంటి విధానమే ఈ తిరుప్పావైలో మనం చేసేటువంటి విధానం అన్నమాట. అంతర్యామిని మేల్కొల్పి అర్చామూర్తి యందు మనస్సు లగ్నం చేయించి
ఆ అవతారాలైనటువంటి విభవావతారాలన్నింటినీ కూడా గుణ వైభవాలన్నింటినీ కూడా స్మరిస్తూ పరమపదనాథుడైనటువంటి పరమాత్మ పద సన్నిధికి చేరటము అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి విధానాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ ఉన్నామన్నమాట. అదే వివరించటం జరిగిందనమాట. దీనికి ప్రధానం శయ్యాదన శయ్యోం. పెద్దలు ఆచరింపని దానిని ఆచరింపము అని చెప్పి ప్రతిజ్ఞ చేశారనమాట. పెద్దలు ఏ పని అయితే చేయలేదో ఆ పనిని మేము కూడా చేయము అని చెప్పారు. భగవంతుణ్ణి పొందాలి అంటే మనంతట మనమే వెళ్ళి పొందటం కాదు. భగవంతుని పొందాలి అన్నప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మహాపురుషులైనటువంటి వారి ద్వారా అనుగ్రహాన్ని పొంది వారిని పొందటము అనేటువంటిది ఒక విధానము. ఆ విధానాన్ని వీరికి తెలుసు కాబట్టే వీరందరూ కూడా ఆ భవనానికి వచ్చేసాం కాబట్టి కృష్ణ పరమాత్మను మేలుకొలపల భవన రక్షకుణ్ణి ద్వారపాలకుణ్ణి కూడా అర్థించి ఆ పైన నందగోపుని ఆశ్రయించి ఆ పైన కృష్ణ పరమాత్మను పొందే ప్రయత్నాన్ని వీరంతా కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అలాగే మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ క్షేత్రపాలకులను మనం ముందుగా అనుమతిని పొందాలి. తిరుపతి వెళ్ళేటప్పుడు తిరుమల వెళ్ళంగానే మనం ముందుగా స్వామిని సేవించుకోవాలి అనేటువంటి నియమం కాదు. దానికి ముందుగా ఆ క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి అధినేత వరాహస్వామి వారు. వరాహస్వామి వారిని దర్శనం చేసుకొని ఆ మీదట స్వామి దర్శనం చేసుకుంటే అది పరిపూర్ణమైనటువంటి దర్శనంగా మనకి పరిగణిస్తుంది. అలా కాకుండా రాగానే మనం దర్శనం చేసుకున్నాం అయిపోయింది అనుకుంటే స్వామి మనకు టిక్కు పెట్టాడనమాట. నీ దర్శనానికి నీకు ఇంకా సంపూర్తి కాలేదు అనేటువంటి భావన మనకు కలుగుతుందన్నమాట. ముందుగా వారిని సేవించాలి, ఆ తర్వాత ద్వారపాలకులను సేవించాలి. ఆలయం దర్వాజా దగ్గర ఇద్దరు ఉంటారన్నమాట, జయ విజయులు, వారిని సేవించాలి. ఆ తర్వాత అమ్మవారిని సేవించాలి, పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని సేవించాలి. ఆ తర్వాత ప్రధానమైనటువంటి దైవాన్ని మనం సేవించాలి. ఇది ఆలయంలో పరమాత్మను దర్శనం చేసుకునేటువంటి ఒక విధానం. ఇదే పెద్దలు మనకు సూచించినటువంటి విశేషం అన్నమాట. కాబట్టి ఈ విశేషాన్ని మనం పొందాలి అంటే ముందుగా మనం చేసేటువంటి ఉపాసన కూడా ఒకటి ఉంది కదా. అంతర్యామిని ఉపాసన చేసేటువంటి వారు మనము ముందుగా ఇంద్రియాలను అలాగే ప్రాణాలను మనస్సుని ముందుగా వశపరుచుకొని బుద్ధి ద్వారా ఆత్మస్వరూప జ్ఞానంతో పరమాత్మను ఉపాసించాలి. ఈ రకమైనటువంటి ఉపాసన చేసినట్లయితే మనకి పరమాత్మ సాక్షాత్కారానికి యోగ్యత అనేటువంటిది లభిస్తుందన్నమాట. కాబట్టి గోదాదేవి ఈ వ్రతంలో ఈ రకమైనటువంటి ఉపాసనను మనందరికీ కూడా ప్రతిపాదించింది. భగవత్ సన్నిధానానికి వెళ్ళేటువంటి విశేషము అని అంటారన్నమాట దీన్ని. కాబట్టి మనమందరం కూడా ఏ రకంగా వెళ్ళాలి అంటే మనం ఆచార్యుని యొక్క అనుగ్రహం ద్వారా వెళ్ళాలి అని చెప్పారన్నమాట. ఎందుకని? ఆచార్యవాన్ పురుషో వేద ఆచార్యాదైవ విదిత విద్యా సాదిష్టం ప్రాపతు. ఆచార్యుడు అంటే జ్ఞాన అనుష్ఠాన ఆచరణ కలిగినటువంటి వాడు అని అర్థం. ఆయన గారే భగవంతుని మనకు అనుగ్రహించగలుగుతాడు. ఆచార్యుని నుండి పొందినటువంటి విద్యయే మనకు ఫలితాన్ని ఇస్తుంది. ఆచార్యుని నుండి పొందినటువంటి ఉపదేశాత్మకమైనటువంటి జ్ఞానమే మనకి నడవడిని అనేటువంటిది నేర్పుతుందన్నమాట. కాబట్టే మనం ముందుగా ఆచార్యుని పొందాలి. గోపికలందరూ కూడా వీరి తెలివి జ్ఞానం లేనటువంటి వారు అవటం చేత వీరు ఆ రకమైనటువంటి జ్ఞానం ఎలా కలిగింది అని అంటారు. ఎలా కలిగితమైంది? మనం బాగుపడాలి అనేటువంటి ఒక రకమైనటువంటి యోగ్యత మనలో ప్రవేశించినప్పుడు ఆ అనుసరణే పెద్దలు ఆచరించేటువంటి జ్ఞాన అనుష్ఠానానికి దారి తీస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అందుకనే వీరు వెళ్ళటం నందగోపునికి వీరు ఆచార్యులుగా భావించారు అని అంటారన్నమాట. లోకంలో ఫలం ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. మనం ఏదైనా కోరుకుంటే ఇచ్చేటువంటి వారు ఎవరండి? పరమాత్మయే. ఫలం పొందేవాళ్ళం మనం. ఆయన ఇచ్చేదాన్ని మనం పొందుతాం. ఏవేంటి? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ అని చెప్పి ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని, ఈ 4 రకాలైనటువంటి వారు భగవత్ సన్నిధికి వెళ్ళి కోరుకుంటారు. నా మనస్సులో ఉన్న కోరికలు ఇవ్వయ్యా అని చెప్పి ఆర్తితో కోరుకుంటాం. నేను ఇది తెలుసుకోవాలి అనుకుంటున్నాను, నాకు తెలియచేయవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాం. నాకు సంపదలు కావాలి, వైభవాలు కావాలి, అలాగే అధికారాలు కావాలి అని చెప్పి కోరుకుంటున్నాం. కాదయ్యా, నాకు జ్ఞానమే కావాలి,
నీ గురించినటువంటి జ్ఞానమే కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఇచ్చేది ఆయనే. కానీ ఈ ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకి మధ్యలో ఈ ఆచార్యుడు అనేటువంటి వాడు ఎందుకు అనంటే దానికి ఒక విశేషాన్ని చెప్పాడనమాట. మనం ఎలాంటి వారము అనంటే కళ్ళుండి కాళ్ళు లేనటువంటి వాళ్ళం, కాళ్ళుండి కళ్ళు లేనటువంటి వాళ్ళం అన్నమాట. జ్ఞానం ఉండి నడక లేనటువంటి వాళ్ళం, నడక ఉండి జ్ఞానం లేనటువంటి వాళ్ళము అని అంటారు. కాబట్టి ఆచార్యుడు అనేటువంటి వాడు నేత్రాలు లేనటువంటి వాడిని చేబుచ్చుకొని అవతల ఒడ్డుకు తీర్చినట్టుగా, కాళ్ళు లేనటువంటి వాడిని ఓడలో కూర్చోపెట్టి అవతల ఒడ్డుకు చేర్చినట్టుగా మనని తన యొక్క జ్ఞాన అనుష్ఠాన ఆచరణ చేత మనందరినీ కూడా ఒడ్డుకు చేర్చగలిగినటువంటి మహానుభావుడు అని అంటారనమాట. అలాంటి నడవడి కలిగినటువంటి ఆచార్యులే జ్ఞాన విహీనులైనటువంటి వారిని కూడా ఉన్నతమైనటువంటి మార్గానికి నడిపించినటువంటి యోగ్యత కలిగినటువంటి వారు అవుతారన్నమాట. ఎలాగా? జ్ఞానం చేత, నడవడి చేత, జాతి చేత అత్యంత విహీన అయినటువంటి ఆచార్యుని యొక్క సేవ చేయటం ద్వారా ఉత్తమమైనటువంటి గతిని పొందినది అని రామాయణం మనకు చెబుతుందన్నమాట. మతంగుని యొక్క శిష్యురాలు శబరి. ఆమెమీ కూడా చదువుకోలేదు. కేవలం మతంగుని యొక్క ఆశ్రమంలో ఉండి ఆశ్రమాన్ని శుభ్రపరిచి తమ ఆచార్యులకు కావలసినటువంటి ఫలాలు పుష్పాలు సమీకరించి అలాగే వారి వస్త్రాలు అరవేసి వారికి సంబంధించినటువంటి ఏ సేవైనా తాను చేస్తూ ఆ ఆశ్రమంలో అక్కడ విద్య చెప్తుండగా ఆ విద్యకు సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడా వింటూ ఆచార్య సేవ పొందినటువంటి ఒక భాగ్యురాలన్నమాట. అయితే ఆమె మతంగ మహర్షి వృద్ధుడైన తర్వాత పెద్దవాడైన తర్వాత తాను పరమపదానికి వెళ్ళబోతూ శబరిని పిలిచి, శబరి, నేను పరమపదానికి వెళుతున్నాను, రామచంద్రుడు మన ఆశ్రమానికి వస్తాడు, వచ్చిన తర్వాత నీవు రామచంద్రునికి ఆతిథ్యమిచ్చి నా దగ్గరికి వచ్చేసాయి అని చెప్తాడనమాట. సరే అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు రామచంద్రుడు వస్తాడు అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసింది. ఇవాళ వస్తాడు రేపు వస్తాడు అనేటువంటి భావనతో ఎదురు చూచినటువంటి ఆమె కొన్ని రోజులకి వచ్చాడు రామచంద్రుడు ఒంటరిగా, సీత లేకుండా. చూసింది రామచంద్రుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూచింది. నా యొక్క నేత్రములతో నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించేటువంటి భాగ్యం మా ఆచార్యుల యొక్క అనుగ్రహం చేత లభించింది కదా నాయన, మా ఆచార్యులు ఎంత గొప్పవారో అని చెప్పి తమ ఆచార్య వైభవాన్నంతా కూడా, ఆశ్రమ వైభవాన్నంతా కూడా చక్కగా చెప్పింది. వారు వృద్ధులుగా ఉన్నప్పుడు పవిత్రమైనటువంటి నదులన్నీ కూడా ఇక్కడికే వచ్చాయి వారు స్నానం చేయటానికి, వారు అనుష్ఠానం చేసుకునేవారు. ఇంతమందికి ఈ రకాలుగా విద్యను బోధించినటువంటి వారు అయినా తాను అంతటి గొప్ప అనుష్ఠానం కలిగినటువంటి వారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు లభించిందయ్యా, మా ఆచార్యుల యొక్క గొప్పతనం అంత విశిష్టమైనటువంటిది అని చెప్పి రామచంద్రుడికి చెప్పింది. ఆ తర్వాత ఆయన గారికి పూజ చేసింది. తర్వాత ఆతిథ్యాన్ని ఇచ్చింది. తాను ఎన్నో రోజులుగా సంక్రమించి తయారు చేసి పెట్టినటువంటి పళ్ళలన్నింటినీ కూడా ముందుగా తాను కొరికి రామచంద్రుడికి పెట్టిందన్నమాట. లక్ష్మణస్వామి అడ్డుపడతాడు. అనా, మనం దశరథుని యొక్క కుమారులం, ఉత్తమ క్షత్రియ వంశానికి చెందినటువంటి వారం, ఆమె గారి ఇచ్చేటువంటి పన్నును నువ్వు ఆసక్తిగా స్వీకరిస్తున్నావు, అది తగునా అనంటే, సరిగా చూడరా నాయనా, శబరిరా, చక్కగా బారచూడుమా, ప్రపన్నులకు ఎంగిలితో పని లేదు. ఆమె ప్రపన్నురాలు, ఆచార్యుని సేవించి ఆచార్య యొక్క అనుగ్రహం చేత ఉన్నతమైనటువంటి మార్గాన్ని అనుసరించినటువంటిదిరా ఆమె గారు. ఆమె ఎంగిలి తినటం ఎంతవారికో కదా అని చెప్పి ఆ పళ్ళను పరమభోగ్యంగా ఆరగించాడనమాట. ఆమె ఉచ్చిష్ట అన్నమాట. అందుకనే వైష్ణవ సంప్రదాయంలో ఆచార్య శేషం ఏదైతే ఉన్నదో వారి భక్తులైనటువంటి వారు స్వీకరించడానికి తహతహలాడుతూ ఉంటారు. ఆచార్య శ్రీపాద తీర్థాన్ని కానీ ఆచార్య శేషాన్ని కానీ వారు స్వీకరిస్తే వారి జన్మలు ధన్యమైపోయాయి అన్నట్టుగా భావన చేసేటువంటి లక్షణం వారిలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకనే రామచంద్రుడు స్వీకరించాడు. సేవ అంతా పూర్తయింది. రామచంద్ర, మా గురువుగారు చెప్పినట్టుగా నీకు సేవ చేశానయ్యా, సంతోషం. నేను పరమపదానికి వెళ్ళబోతున్నాను, మా ఆచార్యుల దగ్గరికి వెళ్తున్నాను, నాకు ఆజ్ఞ ఇయ్యి అని చెప్పి నమస్కారం చేసింది. 2 అడుగులు వేసిన తర్వాత, అయ్యో జ్ఞాపకం వచ్చింది రామచంద్ర, నా పరమపదానికి వెళ్తున్నా కదా,
మా మా ఆచార్యులు అడుగుతారు, శబరికి సేవ చేసావా లేదా, రాముడికి సేవ చేసావా లేదా అని అడుగుతారు. మరి నాకు నోటితో చెప్పడం నాకు తెలియదు కాబట్టి ఒక పత్రం రాసిస్తే బాగుంటుంది అని అడిగిందనమాట. సరే, ఒక ఆకు తీసుకొని వచ్చి ఏం రాయమంటావు అన్నట్ట. నువ్వేం చెప్పావు, చెయ్యి, పూజించాను కదా, పూజించినట్టుగా రాయి అదిట. పూజిత అని రాసిచ్చట. శబరి చూసింది. ఏం రాశావు? పూజిత. రామయ్య, పూజిత అని రాశావు, బాగానే ఉంది. మా గురువుగారు అడుగుతారు, ఎవరిని పూజించావే వెరిదానా అని అడుగుతాడయ్యా. కనీసం బుర్రలేదా రాసించుకునేటప్పుడు సరిగా రాయించుకోకూడదా అని అడుగుతాడు. సరిగా రాయవయ్యా అని అడుగుతుందన్నమాట. సరే, రామ పూజిత. రామ పూజిత, రాముడు పూజించను, పూజించబడాను. బాగానే ఉంది కానీ స్వామి, ఏ రాముడు పూజించాడో తెలియాలి కదా. బోళ్ళ మంది నీ పేర్లు పట్టుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. గురువుగారు అడుగుతారు, నువ్వు వశిష్ఠుడి యొక్క గురువు శిష్యుడు కదా, సరిగా రాయి అంటుంది. దశరథాత్మజ రామ పూజిత. బాగానే ఉంది కానీ అంతా బాగానే ఉంది స్వామి, ఎవరు పూజించారో రాయాలి కదా, సరిగా రాయవయ్యా అంటే శబర్యా. బాగానే ఉంది, శబరి. దశరథాత్మజ రామ పూజిత. కానీ రామయ్య, నాలాంటి పూజ ఎవరైనా చేశారా నీకు? ఎవరు చేయలేదు కదా, నాలాంటి ఆతిథ్యాన్ని ఎవరు కూడా చేయలేదు కదా, బాగా చేసావా లేదా అని మా గురువుగారు అడుగుతారు. సరిగా చెప్పవయ్యా, రాయవయ్యా అని చెప్పింది. అలాగా మొన్న ఒక పాట చేస్తా, నాకు ఇన్నిసార్లు ఎందుకు అని చెప్పి ఒకే ఒక విషయం రాసేట. శబర్యా పూజిత సమ్యక్ రామో దశరథాత్మజ అని వాల్మీకి మనకు అనుగ్రహించాడు. శబరి చేత రాముడు చక్కనైనటువంటి పూజను స్వీకరించను. ఆ పత్రాన్ని తీసుకొని బ్రహ్మాండంగా రాసావయ్యా, ఇది మా ఆచార్యులకి నేను సమర్పిస్తాను అని చెప్పి తాను పేర్చుకున్నటువంటి అగ్నిలో చేరి దివ్యమైనటువంటి శరీరాన్ని పొంది దివ్య విమానం ద్వారా పరమపదానికి ఆచార్య సన్నిధికి వెళ్ళింది. ఇది జ్ఞానం లేకపోయినా ఆచార్య కటాక్షం చేత, ఆచార్యుని సమాశ్రయణం చేయటం చేత ఒక అత్యంత తక్కువ జాతికి చెందినటువంటి శబరి పరమాత్మ పదసన్నిధికి వెళ్ళగలిగింది అంటే ఆచార్య కటాక్షమే కదా. కాబట్టి ఆచార్యుడు అనేటువంటి వాడు మనకు అనుగ్రహాన్ని కలిగింపచేసేటువంటి వాడు, మనల్ని అవతల ఒడ్డుకు చేర్చేటువంటి వాడు అనేటువంటి విశేషాన్ని తెలిసినటువంటి వారు అవటం చేతనే వీరందరూ కూడా కృష్ణ పరమాత్మకి పెద్ద అయినటువంటి వాడు ఎవరు, వీరికి కావాల్సింది కృష్ణుడే అయినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మను దగ్గరకు చేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎవరు అంటే నందుడు. ఆ నందుడే ఆనాడు నందవ్రజంలో నాయకుడు అవటం చేత, ఆ నాయకుడే కృష్ణుడికి కూడా నాయకుడు అవటం చేత వీరందరూ కూడా నందగోపుని యొక్క భవనానికి చేరి ఆ భవన పాలకుణ్ణి అలాగే ద్వారపాలకుల్ని ఇద్దరిని కూడా అభ్యర్థించి లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇది ఈనాటి పాసురంలో ఉన్నటువంటి విలక్షణత. ఎలా అర్థించారు అనేటువంటి విశేషాన్ని మనం ఈ పాసురం ద్వారా ఒకసారి తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. నాయఘనాయి నింద నందగోపనుడయ కోజిల్ కాప్పానే கொடித்தோர்ணம் தோரணவாசில் காப்பானே மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயிரு சிறுமிய ரோபுக்கு அரை பறை மாயன் மணிவண்டன் நின்னலேவாய் நிறைந்தான் தூயோமாய் வந்தோம் துஜலஜப்பாடுவான் வாயால முன்னம் மாத்தாதே அம்மா நீநேச நினை கதவம் நீக்கு எலோரிம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. చాలా అద్భుతమైనటువంటి పాసురం. రోజు ఆరాధన చేసేటువంటి వారందరూ కూడా, వైష్ణవులందరూ కూడా భగవద్ ఆరాధన చేయబోయే ముందు ఈ పాసురాన్ని అనుసంధానం చేసి ఆరాధనకు ఉపక్రమిస్తారు. ఇది అంతటి విలక్షణ కలిగినటువంటి విశేషం అన్నమాట. ఏమని చెప్తున్నారు? నాయఘనాయి నింద్ర నందగోపనుడయ కోజిల్ కాప్పానే. ఏమయ్యా, మా అందరకు నాయకుడై ఉన్నటువంటి నందగోపుని యొక్క భవనాన్ని కాపాడుతూ ఉన్నటువంటి భువన పాలకుడా అని చెప్పి ముందుగా అభ్యర్థించారు.
కొడితోండ్రం తోరణవాసిల్ కాపానే. ప్రకాశించేటువంటి తోరణాలు జెండాలతో ఒప్పుతున్నటువంటి ఓ ద్వారపాలకుడా, మమ్మల్ని లోపలికి వెళ్ళటానికి అనుగ్రహాన్ని కలిగించవయ్యా. మణికదవం తాళ్తిరవాయి, ఆ మణికవాటము యొక్క తలుపులను తెరవయ్యా అని అభ్యర్థించారు. అరై పరై మాయన్మణివండన్ నిన్ననే వాయి నెరిందాన్. మేము గోపబాలకులం అవటం చేత మాకు మహామాయావి అయినటువంటి వాడు, మణివర్ణుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ మాకు ధ్వని చేసేటువంటి పరై అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తాను అని చెప్పి మా అందరికీ కూడా వాగ్దానం చేశాడయ్యా, మాట ఇచ్చాడయ్యా. నిన్ననే ఇచ్చాడయ్యా మా అందరికీ కూడా అలాంటి వాళ్ళం. తూయో మాయి వందోం, మేమందరం కూడా పరిశుద్ధంగా వచ్చామయ్యా, పవిత్రమైనటువంటి భావనతో వచ్చాం. తు ఎల జప్పాడువాన్ అంటే నిద్రిస్తున్నటువంటి పరమాత్మను మేమంతా కూడా మేల్కొల్పటానికి గానము చేయటానికి వచ్చామయ్యా. వాయాలమున్నమున్నమ్మ తాదే అమ్మా. ఓ ద్వారపాలక, నీ మాటతో నిషేధాన్ని పలకకుండా మాలో ఉన్నటువంటి ఆర్తిని గమనించి ముందుగా నీవు తలుపు తెరిచి మా ఆర్తిక సంబంధమైనటువంటి అంశంలో భాగస్వాములవై నీనేస నినెక్కదవం నీకు, దృఢంగా ఉన్నటువంటి తలుపులను నీవే తెరిచి పరమాత్మ యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క దర్శనాన్ని మాకు అనుగ్రహాన్ని కలిగించవలసినది అని ప్రార్థన చేశారు. ఇవాల్టి పాసురంలో 15వ పాసురంలో ఉన్నటువంటి విశేషం అన్నమాట. కృష్ణ పరమాత్మ పరమపదంలో ఉన్నప్పుడు పరతంత్రుడు, ఇక్కడ కూడా పరతంత్రుడే. పరమపదంలో అనంతగరుడ విశ్వక్షేణుల యొక్క వారి సమక్షంలో వారి ఆజ్ఞలను మిర్చుకొని నడుస్తూ ఉంటాడు. అంటే అర్థమేంటి? పరమాత్మయే పరతంత్రుడుగా ఉండాలి అని కోరుకున్నాడు. పరతంత్రుడు అంటే ఒకరి పక్కన వంగి ఉండటము. అంటే నాకొక అమ్మ, నాకొక నాన్న, నాకొక తాత, నాకు మామ, ఇలా సంబంధం కలిగినటువంటి బాంధవ్యం ఏదైతే ఉన్నదో అది ఒక రక్షకముగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఒక స్వతంత్రత కలిగినటువంటి వాళ్ళంగా ఉంటాము. ఆయన పరంపదంలో సర్వస్వతంత్రుడే అయినప్పటికీ కూడా, సౌశీల్య సౌలభ్య వాత్సల్యాది గుణాలు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నిత్యముక్తులతో జీవింపబడుతూ వారిని ఆనందాన్ని కలిగింపచేసేటువంటి వాడట కృష్ణ పరమాత్మ. కాబట్టి పరమపదంలో ఆయన స్వతంత్రుడు. ఇక్కడ కూడా నిత్య విభూతికి వేంచేసినప్పుడు కూడా ఆయన గారు కూడా స్వతంత్రుడే. ఎలా స్వతంత్రుడండి? ఆయన గారికి ఒక తండ్రి నందగోపుడు, తల్లి యశోదమ్మ. కాబట్టి మీ నాన్న ఎవరు అంటే మా నందగోపాలుడు అని చెప్తాడు. మీ అమ్మ ఎవరు అంటే యశోదమ్మ అని చెప్తాడనమాట. ఆ రకమైనటువంటి సంబంధం వారికి కలిగించటం చాలా ఆనందము అని అంటాడు. రామచంద్రుడు కూడా అయోధ్య నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ పుష్పక విమానంలో రాజధాని పితుర్మమ, ఇదిగో ఇది మా నాన్నగారి రాజధాని, ఆయన పరంపదించినప్పటికీ కూడా, ఆయన లేకున్నప్పటికీ కూడా ఇది మా నాన్నగారి రాజధాని అని చెప్పాడనమాట. అదేవిధంగా ఈ నందగోపుడి యొక్క భవన ప్రవేశించి భువన పాలకుణ్ణి వీరంతా కూడా అభ్యర్థన చేస్తున్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ఇంతకీ నందగోపుడు అనంటే నంద ఆనందించేవాడు, గోపుడు అంటే పరిరక్షించేటువంటి వాడు. అంటే పరమాత్మ సంబంధమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆనందానంతా కూడా, శాస్త్రజనితమైనటువంటి జ్ఞానానంతా కూడా అధిమతించి మనస్సులో ఉంచుకొని దానికి సంబంధించినటువంటి అనుభవాన్ని పొంది ఆనందించేటువంటి వాడు. తర్వాత గోపుడైనటువంటి వాడు అంటే రక్షించుడైనటువంటి వాడు. ఏ రకంగానైతే నందుడు కృష్ణుడు జన్మించినప్పటి నుంచి కూడా కంసాది రాక్షసుల యొక్క ప్రేరణ చేత అపకారాలు తలపెట్టడం చేత నిత్య జాగరూకుడై ఏ రకంగా ఆయన గారిని ఆనాడు రక్షించాడో, అలాగే ఆచార్యుడైనటువంటి వారు వేద బాహుల్యమైనటువంటి నాస్తిక సంబంధమైనటువంటి పరమాత్మ విరోధులైనటువంటి వారందరికీ కూడా ఆ జ్ఞానాన్ని అందించకుండా యోగ్యులైనటువంటి వారందరికీ కూడా ఆ ఆనందాన్ని పంచేటువంటి పరమ ఉదారుడు అంటారు ఈ యొక్క నందగోపాలుడు. అలాంటి నందగోపుని యొక్క భవనానికి వీరంతా కూడా ప్రవేశించారన్నమాట. అలాగే ఈ గోపికలందరూ కూడా భువన పాలకుణ్ణి
పేరు పెట్టి పిలవకుండా రక్షకుడా అనేటువంటి పేరుతో పిలవటము అనేటువంటిది ఉంది అంటే దానిలో ఒక గొప్పతనమాట. ఒక కార్యాన్ని సాధించాలి అంటే ఆ కార్యానికి సంబంధమైనటువంటి పనిని బట్టి వారికి ఆ యోగ్యత ఉంటుంది. కాబట్టి ఆ యోగ్యత అనేటువంటి దాన్ని బట్టి వారిని పిలవాలి. నీవు భవనానికి రక్షకుడవయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి, నీ అనుమతి ఉంటేనే అందరూ లోనికి వెళ్ళే సాహసం చేస్తారు, అంత అప్రమత్తంగా నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పి ఆ కావలగా ఉన్నటువంటి వారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వీరంతా కూడా అభ్యర్థిస్తున్నారు. నువ్వు కూడా ఆర్తులైనటువంటి వారిని గత లోపలికి పంపాల్సింది, మాలో ఉన్నటువంటి ఆర్తిని చూసి పరిశీలించి లోపలికి పంపించవలసింది అని చెప్పారనమాట. వెంటనే ద్వారపాలకుడు అనుమతించారు. వీళ్ళందరూ కూడా ఆ భవనం లోపలికి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళేసరికి కొడితోండ్రుం తోరణవాసిల్ కాప్పానే, జెండాతో ఒప్పుతున్నటువంటి తోరణంతో కూడినటువంటి ద్వారపాలకుడు వీరిని అడ్డగించారనమాట. ద్వారం దగ్గర కూడా కాపలా పెట్టాడు ఈయనగారు. ఆ ద్వారం దగ్గర కాపలా ఎందుకు పెట్టాడండి? కంసుడి ద్వారా అనేక కృత్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరిని పడితే వారిని లోపల పంపిడు కదా. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. మరి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టం అండి. అందుకని ద్వారపాలకులను పెట్టి వారిని నిషేధించారనమాట, ఆపేశారనమాట. ఎలాగైతే పరమాత్మను మనం దర్శనం చేసుకుంటారు అంటే పరమాత్మకు నివాస స్థానమైనటువంటి వాడు, ఈ శరీరానికంతటికీ కూడా కాపలా ఉండేటువంటి వాడు ముందుగా ప్రాణాలను వశపరుచుకోవాలి. ఈ విశేషాన్ని యోగములో ప్రాణాయామాది సాధన ద్వారా వశపరుచుకోవటము అని అంటారనమాట. దీనివలన ప్రధానమైనటువంటి ద్వారపాలకుడైనటువంటి మనస్సును అర్జించి వారిని కనుక ప్రార్థన చేసి వాని ద్వారా లోపలికి వెళ్ళి అంతర్యామి అయినటువంటి పరమాత్మను ధ్యానం చేసి తద్వారా వారు ద్వారపాలకుని అర్జించి లోనికి వెళ్ళే ప్రయత్నం చేయటము అంటారు. మనం కూడా ఆ రకంగా లోపలికి వెళ్ళి పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అని సూచిస్తున్నారన్నమాట. అయితే ఈ ద్వారానికి ఒక జెండా ప్రకాశిస్తూ ఉంటుంది, తోరణము అని అంటారు. ఈ తోరణం అంటే ఏమిటి? సర్వేశ్వరుడే రక్షకుడు అని ఓంకారములోని అకారము అనేటువంటి విశేషం మనకు తెలియచేస్తుందన్నమాట. అదే జెండా, అదే మన మనస్సులో ఉండాలి ఎప్పుడు కూడా. అందుకనే మన ఇళ్లలో తోరణాలు కట్టుకుంటాం పండగకి. ఆ కట్టుకునే దాంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే సర్వేశ్వరుడే రక్ష, పరమాత్ముడి చేత రక్షించబడేటువంటి వాళ్ళము అనేటువంటి భావాన్ని కలగటమే. నాకు రక్షకుణ్ణి కాను, నాకు నేను చెందినటువంటి వాడను కాను అనేటువంటి భావాన్ని సూచించటమే ఈ ద్వారా పాలకులకు ఉన్నటువంటి విశేషం, ఆ తోరణానికి ఉన్నటువంటి విశేషం అన్నమాట. ఇలాంటి జెండాతో ప్రకాశించేటువంటి ఆ ద్వారపాలకుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం అన్నమాట. ఎందుకని మనం ఎక్కడికి వెళ్తున్నాం? పరమాత్మ అనుభవంలోకి వెళుతున్నాం. పరమాత్మను పొందాలి అనేటువంటి తపనతో వెళ్తున్నాం. ఆ పరమాత్మ అనుభవం ఎలాగా ఉంటుందండి? ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివహ్రదం అంటే మంచి ఎండాకాలంలో చల్లని యొక్క మడుగులో స్నానం చేస్తే ఆ శరీరానికి ఎంతటి సౌఖ్యం కలుగుతుందో అదే రకంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చేసి అందులో ప్రవేశించినటువంటి వారికి కూడా ఆ సరస్సులాగా అంతటి బ్రహ్మానందాన్ని పొందుతారనమాట. ఆ రకమైనటువంటి విశేషాన్ని వీరు వాంఛిస్తున్నారనమాట. అటు పిమ్మట దేవాలయానికి ఒక ధ్వజస్తంభం కూడా ఉంటుందన్నమాట. ద్వారము ధ్వజం. ఆ ధ్వజస్తంభం అంటే ఏమిటి? దాని మీద ఎవరు అధివసించి ఉంటాడు? గరుడు ఉంటాడు. ఆ గరుడుడెవడు? పరమాత్మకు వాహనం. ఆ పరమాత్మ ఎవరు? వేదవేద్యుడు, వేదంచే ప్రతిపాదింపబడినటువంటి ఒక విలక్షణమైనటువంటి విశేషం అన్నమాట. అంటే ఆలయానికి ప్రవేశించేటప్పుడు ఆ ధ్వజస్తంభానికి నమస్కరించి వేద ప్రమాణాన్ని అంగీకరించి ఆ లోపల వేంచేసినటువంటి వేద ప్రతిపాదితమైనటువంటి దైవాన్ని ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందటము అనేటువంటిది ప్రధానమైనటువంటి దర్శనంలో ఉన్నటువంటి ఫలము. కాబట్టి వీరు ద్వారపాలకుని తలుపు తీయవలసినది అని చెప్పి అభ్యర్థిస్తున్నారన్నమాట. మణికదవం తాళ్తిరువాయి, ఆ మణికవాటము యొక్క తలుపులను తీయవయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారన్నమాట. ఆ తలుపులు మణుల చేత చేయబడినవి, మాణిక్యముల చేత చేయబడినవి. ఎక్కడ గడియ ఉన్నదో, ఎక్కడ తాళం ఉన్నదో, ఎట్లా ఉన్నదో ఎవరికీ తెలియదు. అంతటి పటిష్టంగా ఉందట ఆ ద్వారం. చాలా అద్భుతంగా ఉన్నది అని అంటున్నారు. అలాగే
మణికవాటం తెరవటము అంటే మన మనస్సులో ఉన్నటువంటి కవాటాలు ఉంటాయి. అహంకార మమకారముల చేత ఒకదానికొకటి బిగుసుకుపడి తెరవనటువంటి ద్వారం ఒకటి ఉందన్నమాట. ఆ ద్వారాన్ని తెరవమని చెప్పి పరమాత్మను కూడా మనం ప్రార్థన చేయాలి. ఎలాగా? హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృన్ సత్యధర్మాయ దృష్టయే. పరమాత్మ, నా మనస్సు నీ దగ్గరకు చేరకుండా ఈ లోకంలో ఉండేటువంటి కొన్ని విషయ వాంఛల మీదకు ప్రసరించబడుతుందయ్యా. కాబట్టి వాటిని నీ అంతట నీవే తొలగించి నీ దర్శనానికి అనుగ్రహాన్ని కలిగించే ఆ కవాట ద్వారాన్ని తొలగించి నా మనస్సు ద్వారా నిన్ను దర్శనం చేసుకునేటువంటి యోగ్యతను కల్పించవయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థించినప్పుడే మనకు ఆ యొక్క దర్శన భాగ్యం కలుగుతుందన్నమాట. సరే, ద్వారపాలకుడు వీళ్ళందరినీ చూచి ముచ్చటపడి ఒక సంవాదం పెట్టుకోవాలి అనుకుంటున్నట్ట. ఏమన్నారు? ఏమనరా, మీరంతా ఆడపిల్లలు, అంతేకాకుండా చాలామంది వచ్చారు. కృష్ణుడేమో ఈ మధ్య ఆపదలు ఎక్కువగా ఉన్నాయి. వారి తండ్రి గారు చాలా సెక్యూరిటీ పెంచారు. చీమని కూడా లోపలికి పంపించకుండా ఉండేలాగా ఆజ్ఞలు జారీ చేశాడు. మేము చాలా జాగరూకతగా పగలు రేయి కాపాడుతూ ఉన్నామమ్మా. కాబట్టి మీరెవరు, ఏ రకంగా ఈ ఇంతమంది దర్శనానికి పంపించడం అనేటువంటిది కుదరదయ్యా అని చెప్పి ఆయన గారు అన్నట్ట. ఏమయ్యా, భయాలను తొలగించేటువంటి అనంతుడు అనేటువంటి వాడు మనస్సులో ఉండి ఉండగా ఇంకా భయము అనేటువంటిది ఎందుకయ్యా అని చెప్పాడనమాట. వీళ్ళందరూ కూడా అన్నారు. అప్పుడు ఆ ద్వారపాలకుడు అంటున్నాడు, మీకు రామావతారం తెలుస్తుందేమో, ఇది రామావతారం కాలదమ్మా, కృష్ణుడు పుట్టినటువంటి కాలం ఇది. అది త్రేతాయుగానికి సన్నిహితమైనటువంటి కాలం. ఆ కాలము, ఈ కాలము కలియుగానికి సన్నిహితమైనటువంటిది ద్వాపర యుగమమ్మా. ఆనాడు శ్రీరామచంద్రుడు శంబరాది రాక్షసులను సంహరించినటువంటి దశరథుని యొక్క కుమారుడు, మహాపరాక్రమశాలి. ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాముని పట్ల ప్రేమ కలిగినటువంటి వారు, జ్ఞానులైనటువంటి వశిష్ఠాదులంతా కూడా ఉన్నారు. రాముడి యొక్క యశస్సు కొరకు స్త్రీలు, పురుషులు, బాలులు, వృద్ధులు అందరూ కూడా వారిని క్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారు. కాబట్టి ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. కాబట్టి ఇక్కడ ఈయన గారేమో కృష్ణ పరమాత్మ కొంచెం దూర్తుడు, రసికుడు. వీళ్ళ నాన్నగారేమో నందుడు, పరమ సాత్వికుడు. వాళ్ళ అమ్మగారు కూడా కొంచెం అమాయకురాలు. ప్రజలేమో అంతకంటే అమాయకులు. కాబట్టి ఇంతమంది అమాయకుల మధ్యలో ఈయన పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భయం లేకుండా ఎలాగా ఉంటామమ్మా, కాబట్టి నేను తలుపు తీయము అన్నారట. ఆ ఎర్ర సిరమియ రోముక్కు, మేము గొల్ల పిల్లలం కదండి మేము. ఓ అలాగా, శూర్పణఖ కూడా ఆడదే కదా, ఆమె కూడా రాక్షసే కదా, రామచంద్రుడంతటి వాడికి ఆపద కలిగించడానికి కారణమైనది కదా, మాకు భయం లేకుండా ఎట్ట ఉంటుందమ్మా. సరే, ఆమె రాక్షస వనితయ్యా, మేము గోపస్త్రీమి అని వీడు చెప్పారట. సరే, ఆ రాక్షస స్త్రీయే గోపవేషంలో వచ్చి మా స్వామిని సంహరించాలని ప్రయత్నం చేసింది కదా, పూతన అనేటువంటి ఆమె అని అన్నట్ట. లేదయ్యా, ఆమె వయస్సు మీరినటువంటిది, మాయలు తెలిసినటువంటిది కాబట్టి ఆ రకంగా వచ్చింది. మేము చాలా చిన్నపిల్లలమయ్యా, మా వలన స్వామికి ఏ రకంగా భయం లేదయ్యా అని వీరు అంటున్నారన్నమాట. అమ్మలారా, వయస్సును చూచి కూడా మేము ధైర్యపడటానికి అవకాశం లేదమ్మా. లేగదూడగా వచ్చి స్వామి యొక్క ప్రాణాలను సంహరింపచేయాలి అనేటువంటి సన్నివేశం కూడా తెలుసును కదా. ఏమయ్యా అట్ట అంటావు? ఇంతమంది వచ్చాం కదా, మేము ఎలాంటి వాళ్ళమే కనిపిస్తున్నాము? ఏదో చెడ్డవాళ్ళ గురించి నువ్వు భయపడాల్సినటువంటి పని ఉంటుంది, కానీ మాలాంటి మంచివారిని చూసి భయపడాల్సినటువంటి పని లేదు కదా. నిజమేనర్రా? కరదూషణాదులు సమూహంగా వచ్చి రామచంద్రుని మీదకు పడలేదా చంపటానికి? కాబట్టి ఒక్కరు వచ్చినా, సంఘాలుగా వచ్చినా, ఎంతమంది వచ్చినా పంపించడానికి వీలు లేదు. సరే, మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి అని చెప్పి ఒక్కసారి అడిగేట ద్వారపాలకుడు. అరై పరై మాయన్మణివన్నన్ దేవాయి నెరిందాన్. ఏం లేదయ్యా, నిన్ననే మాకు పరై అనేటువంటి ధ్వని చేసేటువంటి వాయిద్యాన్ని ఇస్తాను అన్నాడు స్వామి, అందుకోసం మేము వచ్చామయ్యా. ఆయన గారు మాట తప్పనటువంటి వాడయ్యా. రామో ద్విర్నభిభాషతే, రాముడు రెండవ మాట రెండు మాటలు పలికేటువంటి వాడు కాదు
అలాగే కృష్ణ పరమాత్మ కూడా నమే మోఘం వచో భవేత్, నా మాట వ్యర్థం కాదు అని స్పష్టంగా చెప్పినటువంటి వాడు కదా. అందుకని అతను వాగ్దానం చేశాడు ఆయన గారు, మీరు చెప్పినవన్నీ సత్యంగానే ఉన్నాయి, కానీ మిమ్మల్ని పరిశీలించకుండా లోనికి పంపించే అవకాశం మాకు లేదు, ఒకసారి మిమ్మల్ని పరిశీలించాలి. తూయో మాయి వందో, మేమంతా కూడా పరిశుద్ధమైనటువంటి మనస్సుతో వచ్చామయ్యా, బాహ్యమైనటువంటి శుద్ధి కాదు, అంతరంగ శుద్ధితో వచ్చినటువంటి వాళ్ళము అని అన్నారట. సరే, మీరు శుద్ధిగా వచ్చాము అని అంటున్నారు, ఆయన ఇచ్చేదేదో పొందాలి అనేటువంటి విశేషంతో వచ్చారు అని అంటున్నారు. ఇదేదో కొంచెం విరుద్ధంగా ఉన్నది, కానీ పరస్పర విరుద్ధంగా ఉన్నది, ప్రయోజనాన్ని కూడా అపేక్షించి వచ్చారు కాబట్టి మీరు పరిశుద్ధులు ఎలా అవుతారు, ఇది మాకు నమ్మకంగా లేదు అని అన్నట్ట ద్వారపాలకుడు. పోన్లేవయ్యా, ఓ పని చేయి, తు ఎల చెప్పాడువాన్, ఆయన నిద్రపోతున్నాడు కదా, నిద్రపోయేటువంటి వాడికి మేము పాడాలి అని చెప్పి సంకల్పంతో వచ్చాము. ఏమిటమ్మా నిద్రపోయిన వాడిని మేకులొప్పుతారా, ఎవరైనా పాడుతారా, నిద్రాభంగం చేస్తారా అంటే, కాదయ్యా, అసలు రహస్యం మేలుకొల్పటం కాదు, నిద్రపోతున్నప్పుడు స్వామి యొక్క నిద్రాకాలికమైనటువంటి సౌందర్యాన్ని తిలకించటానికి, ఆ తిలకించినటువంటి సౌందర్యాన్ని మనస్సులో ఉంచుకోలేక పాడటానికి మా ప్రయత్నం అంతా కూడాను స్వామికి మంగళం పాడటానికి వచ్చామయ్యా. ఎందుకని, స్వామి ఎంతటి కరుణామూర్తులో తెలుసునా, మేమంత దూరం నుంచి వచ్చాము అనగానే సిగ్గుపడేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. రామచంద్రుడు ఆనాడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మునులు ఎదురురాగా వారిని చూచి హీ రేషాహి మమాతుల, అరెరరే నేనే మీ వద్దకు రావలసి ఉండగా నా వద్దకు మీరే వచ్చారే అని చెప్పి సిగ్గుపడేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అని అన్నట్ట. ఈ ద్వారపాలకుడు వారి మాటలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదింపదలిచి ఇంకాస్త మాట పెంచాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, వాయాలమున్నమున్నమ్మ హత్తాదే అమ్మా, అయ్యా నీ వాక్యే మాకు శరణం, నీవే మాకు రక్షకుడవి, లోపల దర్శింపజేసేటువంటి వాడు నువ్వేక, నీ వాక్యే ఎళ్ళు అనంటే మా అందరికీ ఆనందం, నిషేధం పెడితే మాకు నిశితమైనటువంటి ఖడ్గం లాంటిదన్నమాట. కాబట్టి వాచాధర్మం అవాప్నిహి, కాబట్టి మాటలతో ధర్మాన్ని నందుమయ్యా అని నీ యొక్క శీతలమైనటువంటి దృష్టి మాకు అనుకూలం, నిషేధ వాక్యం మాకు నిశితమైనటువంటి ఖడ్గం లాంటిదయ్యా అని చెప్పి వీరంతా కూడా ప్రార్థన చేశారన్నమాట. ఎందుకని, రామచంద్రుడికి సీతమ్మ మీద ఎందుకండి అంత ప్రేమ అనంటే, తాను స్వయంవరంలో తన పరాక్రమం చేత శివధనస్సును విరిచి ఆమెను లభించినప్పటికీ కూడా పెద్దలు కూర్చున్నటువంటి వివాహం తగినది అనేటువంటిది విశేషం ఉండటం చేత ప్రియాతు సీతారామస్య దారా పితృకృతాయితి, నాన్నగారు వచ్చి నీకు తగినదే అని చెప్పడం చేత ఆయన గారు వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆచార్యుడి చేత ప్రేమించబడినటువంటి భగవత్ భక్తుడు ఎవరైతే ఉన్నాడో వాడికి భగవంతుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. కాబట్టి స్వామి మమ్మల్ని లోపలికి పంపించవయ్యా అని అర్థించారనమాట. నీనేస నినెక్కదవం నీకు, మీరంతా కూడా కృష్ణ రక్షణలో చాలా శ్రద్ధగా ఉన్నట్టుగా తోస్తుంది, చాలా సంతోషం. కాబట్టి ఈ తలుపులు కూడా అంతే శ్రద్ధ కలిగి ఒకటికొకటికి బిగించి చాలా దృఢంగా ఉన్నాయి. కాబట్టి ఈ తలుపులు మా అంతటా మేము తెరుచుకొని వెళ్ళేటువంటి వాళ్ళం కాదయ్యా, నీ అనుగ్రహం చేత మమ్మల్ని రక్షించే ప్రయత్నం చేయవయ్యా అని చెప్పి ద్వారపాలకుని అర్థించారనమాట. ఇంతకీ ఆ కవాటాలు ఎలాంటివండి? ఆత్మస్వరూప జ్ఞానమే ఆ యొక్క తలుపులు, కవాటం. అది జ్ఞానానంద స్వరూపం అవటం చేత ఆ వైభవాన్ని తెలిసినటువంటి వారికి మాత్రమే, అంటే భగవద్విషయమునందు అభిరుచి ఉన్నటువంటి వారికి మాత్రమే సాక్షాత్కరిస్తాయి, అవి తెరవబడతాయి. ఆ కవాటాన్ని తనంతట తానుగా ఎవరూ తెరుచుకోవడానికి సాధ్యము కానేరదనమాట. అది ఆచార్యుడైనటువంటి వాడు, ఆత్మనిష్ట కలిగినటువంటి వాడు తొలగించి భగవత్ అనుభవాన్ని అనుగ్రహింపచేయటానికి యోగ్యత ఉంటుంది. కనుక అలాంటి లక్షణాన్ని ఈ గోపికలంతా కూడా కోరి నందగోపాల యొక్క భవనానికి వెళ్ళి భవన రక్షకుణ్ణి ద్వారపాలకుణ్ణి ఇద్దరిని కూడా అర్జించి ఆచార్యుని ద్వారా భగవంతుని పొందటం అనేటువంటి ఒక విలక్షణమైనటువంటి భావాన్ని ఈ పాసురంలో అనుగ్రహింపజేయటం జరిగిందనమాట. ఇది ఆచార్య సంబంధమైనటువంటి పాసురానుసంధానం. ఆచార్యులే ఈ కలియుగంలో మనందరికీ కూడా గతిని మార్చి
మార్గాన్ని చూపించేటువంటి ఒక విలక్షణమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వాడనమాట. గతులన్నీ కిలమైన కలియుగమందున గతి ఈతడే చూపే గణగురు దైవము అని అన్నమాచార్యులు వారు కీర్తించినట్లుగా ఆ భగవద్ రామానుజులే మనందరికీ కూడాను పరమోపాయము. ఈ కలియుగంలో నిత్య లీలా విభూతి ద్వయ ఆధిపత్యాన్ని స్వీకరించినటువంటి మహానుభావుడు. ఆ ఆచార్య పరంపరలో ఉన్నటువంటి ఆ స్వాములే మనందరికీ కూడా అనుసరణీయులు. కాబట్టి అలాంటి ఆచార్యుల యొక్క కటాక్షం మన మీద ప్రసరించబడాలి అని చెప్పి ప్రార్థన చేద్దాం. జై శ్రీమన్నారాయణ.